మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనమండి. ప్రభువా నాకు సహాయము చేయమని అడిగెను. మనకి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క సహాయం మీద నువ్వు ఆధారపడితే ప్రియక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు వింటున్న నీవు జీవితంలో కుటుంబంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల గురించి, అది ఆర్థిక ఇబ్బందులైనా సరే, అనారోగ్యమైన సరే, అప్పులు బాధలైనా సరే, వేదనకరమైన జీవితం జీవిస్తున్నా సరే, ఏదైనా సరే దేవుని యొక్క సహాయం మీద నువ్వు ఆధారపడితే దేవుని యొక్క సహాయం అనేది అద్భుతమైన రీతిలో మీకు అందుతూ వస్తుందండి. అందుతూ సహాయం చేస్తూ దేవుడిని నడిపిస్తాడు. మనుషుల సహాయం మీద నువ్వు ఆధారపడితే దేవుని యొక్క సహాయం అనేది నీకు అందదండి. మొదట దేవుని యొక్క సహాయం మీద నువ్వు ఆధారపడి ముందుకు నడుస్తుంటే ఆ దేవుని యొక్క సహాయం అనేది ఈ భూమి మీద ఉన్నంత కాలం నీకు సమృద్ధిగా సహాయం అనేది అందుతుందండి. మనుషుల యొక్క సహాయం మీద నువ్వు ఆధారపడితే ఒక్కసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, అంతే. దేవుని యొక్క సహాయం అనేది ఆగదండి, అందుతూనే వస్తుంది ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలము.